ఈటీవీలో అన్నదాత కార్యక్రమం 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 సంవత్సరాలుగా అన్నదాత కార్యక్రమం కింద శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు అలాగే ఆధునికమైన విజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా వివిధ కార్యక్రమాలు తీసుకోవటం, ఎవరైతే ఉత్తమ ఆదర్శవంతమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యవసాయ విధానాలని తెలియజేసే విధంగా రైతుల్లో చైతన్యం కలిగించడానికి రకరకాలైన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పాడి పంట అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో, పౌల్ట్రీ కావచ్చు, వివిధ రకాలైన అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి దీన్ని మెళుకువలు రైతాంగానికి దృష్టికి తీసుకొచ్చే విధంగా అన్నదాత ఎంతో కృషి చేస్తూ ఉంది. రైతులకు అనుసంధానం చేసే విధంగా అన్నదాత కార్యక్రమాన్ని నిరంతరం నడిపిస్తూ ఉన్నందుకు ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. దాని ద్వారా ఎంతోమంది రైతులు ఆధునికమైన పరిజ్ఞానాన్ని అందుకొని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని విధానాలను పాటించి లాభాలని పొందే విధంగా అన్నదాత నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అన్ని పంటల్లో కూడా విత్తనం మొదలుకొని కోత కోసేంత వరకు, కోత కోసిన తర్వాత కూడా కోత అనంతర పరిజ్ఞానాన్ని మార్కెటింగ్ వరకు కూడా ప్రతి దశలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉండి రైతన్నను ముందుకు నడిపిస్తూ ఉంది. పొలం దున్నుకున్న దగ్గర నుంచి రైతులకి ప్రతిరోజు ఆయా సీజన్లకు అనుగుణంగా వాళ్ళకి ఎలాంటి అవసరమో ఆ టయానికి వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర అనుబంధ రంగాల్లో కూడా రైతులకు ఆయా టెక్నాలజీస్ని అందిస్తూ వాళ్ళకు సమయానుకూలంగా సలహాలను అందిస్తున్న ఈ ఈటీవీ అన్నదాతకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నదాత అనేది రైతాంగానికి దాదాపుగా 100% ఉపయోగపడుతుంది. ప్రతి విషయము వచ్చే కొత్త నూతన సాంకేతిక కొత్త విధానాన్ని తీసుకురావటం, దాంట్లో వస్తున్న చేర్పులు మార్పులు, వాటిల్లో ఏదన్నా లాభ నష్టాలను కూడా బేరీజు వేస్తూ అన్నింటినీ రైతాంగానికి అందిస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సేవ చేసినట్లుగా మేము భావిస్తున్నాం రైతాంగానికి. ఈ అన్నదాత వచ్చిన తర్వాత ఆ మార్కెటింగ్ విధానాన్ని కూడా రకరకాల రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎలా ఉండే రేట్లు అనే విషయం తెలియజేయటం కానీ, ఎక్కడ అమ్ముకుంటే రైతు లాభిస్తాడు, ఏ మార్కెట్కి తీసుకెళ్తే ఏ విధంగా ఉంటుంది, వాటన్నింటి మీద కూడా ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా కథలు రూపొందించి వాటిని ప్రసారం చేయటం వలన రైతులు కూడా అవేర్నెస్ ఎక్కువ చేసుకుంటున్నారు. ఈటీవీ అన్నదాత కార్యక్రమాలు విశేష ప్రజాదరణ పొందటం కాకుండా రైతుల పాలిటగా ఒక వరప్రదాయని అనుకోవాలి. రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా అన్నదాత అంటున్నారు. రైతులు బాగుండాలి, రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు అని నానుడి కూడా తీసుకొచ్చి ఎంతో విశేషమైనటువంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహణ అనేది 30 వసంతాల వేడుక ఈటీవీ యాజమాన్యం నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అన్నదాత కార్యక్రమాలు అనేది మనకు రైతులు వేసి పొలం వెళ్ళే లోపులోనే వాళ్ళకి అందించాలనే దానితో 6:30కే అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక విశేషమైన అంశము. రైతులను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పం దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ మరి ఈటీవీ యాజమాన్యం అన్నదాత కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతినిత్యం మనల్ని పొద్దున్నే కాఫీతో పాటు లేచినట్లుగా అన్నదాత ప్రోగ్రాం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుందో శాస్త్రవేత్తల ప్రయోగాత్మకంగా ఉన్న ఫలితాలనే కాకుండా రైతుల నూతన ఆవిష్కరణలు కూడా ఎప్పటికప్పుడు మనకి అన్ని పంటల్లోనైతేనేమి, ఇంకా మత్స్య విభాగంలో అయితేనేమి, వెటర్నరీ అయితేనేమి, అన్ని విభాగాల్లో మనకి శాస్త్ర సాంకేతిక పరిశోధన ఫలితాలనే కాకుండా ఆ రైతన్నల ఆవిష్కరణలు కూడా మనని అనునిత్యం మనకి చేరువ చేస్తూ 30 సంవత్సరాలుగా సాగుతున్న ఈ సుదీర్ఘ యాత్రలో ఇంకా మరెన్నో మైలురాళ్ళని అన్నదాత చేరుకోవాలని, రైతాంగం అభ్యున్నతికి మరెంతో పాటుపడాలని మనసారా ఆకాంక్షిస్తూ 30 సంవత్సరాలు జరుపుకునే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా ఈటీవీ అన్నదాత వారికి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ అన్నదాత ద్వారానే నేను నా వ్యవసాయ క్షేత్రంలో 5.5 ఎకరాలు ఉంటుంది నాకు పొలము. వివిధ రకాల వ్యవసాయ మెలకువలు అన్నదాత ఛానల్ను చూసే నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగించి ఉన్నత లక్ష్యాలకు అన్నదాత ఛానల్ చేరుకోవాలని కోరుతున్నాను. ఈటీవీ
అన్నదాత జై కిసాన్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా ఇది ఇంకా 100 సంవత్సరాలు ఇలాగనే రైతులకు అనుకూలంగా పనిచేయాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పటికి కూడా రైతుల పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నది, సాగు విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, క్రిమిసంహారక మందుల విషయంలో కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ, స్వామినాథన్ సిఫారసు కమిషన్ల విషయంలో కానీ అనేకమైన వ్యవసాయ నిస్వార్థులతో ఆదర్శ రైతులతోటి అనేక కార్యక్రమాలు అందించినటువంటి ఈ యొక్క అన్నదాత ఈటీవీ వారికి మేము మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నదాత ప్రోగ్రాం 30 years కంప్లీట్ చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ, రైతుల యొక్క ఉపయోగం కోసం మొదలుపెట్టిన ఈ యొక్క ప్రోగ్రాం దాన్ని అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ సాయిల్ దగ్గర స్టార్టింగ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఆ ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత ఆ ప్రొడ్యూస్ యొక్క వాల్యూ అడిషన్ ప్రాసెసింగ్ వరకు, అంటే ఎంటైర్ వాల్యూ చైన్ కవర్ చేస్తూ దానిలో ఉన్న ప్రతి స్టేజ్లో ఉన్న అవకాశాలు, అపోహలు, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా టచ్ చేయడం అనేది చాలా అభినందనీయకం. సో అదే రకంగా వచ్చిన పంటకి అల్టిమేట్గా ఆ పంటకి సరైన ధర లేకపోయినప్పుడు ఇంత కష్టపడి చేసింది కూడా వృధా అవుతుంది. కాబట్టి సో ఆ పంటని డైరెక్ట్గా సేల్ చేసుకునే ఎలా ఉంటుంది, దాన్ని ప్రాసెసింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా పెస్టిసైడ్స్ విరివిగా వాడడం అనేది తగ్గించడం మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని కూడా టచ్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది కూడా మంచి అభినందనదాయకం. సో ఇదే యొక్క స్ఫూర్తితో మరింత టెక్నాలజీ ఓరియంటెడ్గా, మరింత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరింత గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ముందు కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.